ఓం శ్రీ పరిహారం ప్రేక్షకులకు నమస్కారములు. బుధవారం నాడు పుట్టిన స్త్రీ పురుషుల లక్షణాలు ఎలా ఉంటాయి, వీరు ఎలా చేస్తే అదృష్టం కలిసి వస్తుంది, బుధవారం నాడు పుట్టిన వారికి అసలు వీరి మనస్తత్వం ఎలా ఉంటుంది, బుధవారం నాడు పుట్టిన స్త్రీ పురుషులకు మంచి మేధాశక్తి ఉంటుంది, లౌకిక జ్ఞానం ఉంటుంది, ఎదుటి వారి మనసులో ఉన్నది ఇట్టే గ్రహించే మంచి ఆలోచన శక్తి, వీరు మంచి వర్తకులుగా అంటే వైశ్య రంగంలో కానీ అంటే బిజినెస్లో మంచి గణితంలో కానీ వీళ్ళు బాగా రాణిస్తారు. అంటే జ్యోతిష్య శాస్త్రంలో కూడా వీరికి ప్రవేశము కలుగుతుంది. మరియు వ్యాపార రంగంలో మంచి చతురతతో మంచి లౌక్యంతో మెలగడం అంటూ బుధవారం పుట్టిన వారికి ఏ వ్యాపారం చేసినా బ్రహ్మాండంగా రాణిస్తారు. ఏ వ్యాపార రంగంలో వెళ్ళినా బిజినెస్లో చేసినా కూడా వీరు తప్పకుండా మంచి ప్రతిభతో వీరు ఆర్థికంగా బాగా పుంజుకోవడం, వీరు బాగా ధనం సంపాదించడం, వ్యాపారం దినదిన వర్తమానంగా పెరిగిపోవడం అంటూ జరుగుతుంది. వీరు వ్యాపారంలో ఒక దిట్టగా మనం భావించవచ్చు బుధవారం పుట్టిన వారిని. ఈ బుధవారం పుట్టిన వారికి ఒక ప్రత్యేక లక్షణం ఏంటంటే, ఎంతోమంది ఎన్నో రకాలుగా ఆలోచించి ఆ పని మొదలు పెట్టలేక ఆగిపోయి ఉన్న పనిని కానీ వీరు సులువుగా వెళ్ళి దాన్ని విజయవంతంగా చేయడం, ఏదైనా సమస్య వస్తే వీరి మేధాశక్తి ఒక పాదరసంలా పనిచేసి దానికి సమయ స్ఫూర్తితో ఆ సమస్యకు పరిష్కారం వెతికి ఆ పని విజయవంతం చేయడం అంటూ జరుగుతుంది బుధవారం పుట్టిన వారికి. ఈ బుధవారం పుట్టిన వారు కొత్త కొత్త వ్యాపారాలు చేయడం, కొత్త రకరకాలుగా వ్యాపారాలు చేసి డబ్బు సంపాదించడం అంటూ బుధవారం పుట్టిన వారికి ఉన్న ప్రత్యేక లక్షణం. ఈ చేతిలో డబ్బులు లేకున్నా ఏదో విధంగా డబ్బు సంపాదించి ధనము చేతిలోకి వచ్చి పడేటట్లుగా చేసుకునే కెపాసిటీ వీళ్ళకు బాగా ఉంటుంది బుధవారం పుట్టిన వారికి. బుధవారం పుట్టిన వారికి ఉద్యోగంలో కానీ వ్యాపారంలో కానీ వీళ్ళు ప్రవేశిస్తే మూలబడినటువంటి వ్యాపారం కానీ ఈ ఫ్యాక్టరీల్లో కానీ దాన్ని బాగా డెవలప్మెంట్ చేసి ఒక పై స్థానంలోకి తీసుకెళ్ళడం అంటూ బుధవారంలో పుట్టిన వారికి ఒక ప్రత్యేక లక్షణం. వీరికి ఈ బుధవారం పుట్టిన వారికి ఎదుటివారు పొగిడితే వీరు పడిపోవడం అంటూ జరుగుతుంది. కానీ వీరు చేస్తున్న పనిలో ఎవరైనా చెయ్యి పెట్టినా ఏదైనా సలహా ఇచ్చినా వీరికి అస్సలు నచ్చదు. వీరు స్వతహాగా చేయడం అంటూ జరుగుతుంది. ఇక ఈ బుధవారం పుట్టిన వారు వీరు ఎలక్ట్రికల్ రంగంలో కానీ ఏదైనా రైస్ మిల్లో కానీ మరి ఈ రైసు అమ్మడంలో కానీ మరి ఇతర బిజినెస్లో కానీ జ్యోతిష్య శాస్త్రంలో వీడికి మంచి ప్రవేశం ఉంటుంది. మరి వీరు గణితంలో మంచి దిట్ట, అంటే గణితంలో వీరికి ఈ ప్రవేశము మరి గణిత టీచింగ్లో వ్యవహారంలో కానీ మంచి వాక్స్ ప్రతిభతో వీరు మంత్రశాస్త్రంలోకి వెళ్ళడం అంటూ జరుగుతుంది. మరియు వీరు లెక్చరర్గా రావడము, మరి గణితంలో ఒక టాప్ పొజిషన్లోకి వెళ్ళడం అంటూ వీరికి ఉంటుంది. కాబట్టి వీళ్ళు గణితంలోకి వెళ్ళడము, మరి వ్యాపారంలోకి వెళ్ళడము, మంత్రశాస్త్రము నేర్చుకోవాలన్నా ఒక జ్యోతిష శాస్త్రం నేర్చుకోవాలన్నా వీరికి త్వరగా అభ్యసిస్తే త్వరగా రావడం అంటూ జరుగుతుంది. విషయంలో అయితే ఇక బుధవారం పుట్టిన వారికి షేర్ మార్కెట్లో మంచి అవకాశాలు ఉంటాయి, చేయొచ్చు. వీరు న్యాయవాద వృత్తిలో కొనసాగించవచ్చు. వీరు చాలా బాగా అడ్వకేట్స్గా కూడా వీరు త్వరగా వీరికి రావడం అంటూ జరుగుతుంది. మరియు టీచర్గా మరి బోధించడము, మరి లెక్కలు చెప్పడంలో ఒక మంచి నేర్పరితనం అంటూ వీరికి ఉండడం జరుగుతుంది. వీరికి అదృష్ట సంఖ్య 5, 14, 20. ఏ పని చేసినా కూడా 5, 14, 23 నాడు వీరు చేయడం అంటూ చేస్తే వీరికి బాగా కలిసి వస్తుంది. ఇక వీరికి అదృష్ట రంగు ఆకుపచ్చ, గోల్డ్ కలర్. వీరికి బాగా కలిసి వచ్చే రంగులు అదృష్ట రంగు. బుధవారం పుట్టిన వారు మీరు ముఖ్యంగా గోల్డ్ కలర్ కర్చీఫ్ కానీ, గోల్డ్ కలర్ షర్టు కానీ, ఆకుపచ్చ డ్రెస్ కానీ, ఆ రంగు బట్టలు వేసుకోవడం, లేక ఆ రుమాలు కర్చీఫ్ దగ్గర పెట్టుకున్నా కూడా మీకు బాగా కలిసి వస్తుంది. ఇక బుధవారం నాడు పుట్టిన వారు ముఖ్యంగా బుధునికి ఇలాంటి ఏమైనా సమస్యలు ఉంటే బుధునికి మీరు
ఆరాధన చేయడం, మంత్రజపం చేయడం అంటూ చేయాలి. బుధుడిని అధిదేవత మహావిష్ణువు. ఆయనకు విష్ణు సహస్రనామాలు చదివిన, ఆయన కుంకుమార్చనలు చేయించినా కూడా మీకు బాగా కలిసి వస్తుంది. బుధవారం పుట్టిన వారికి మీకు ఏదైనా సమస్యలు కానీ, ఉద్యోగంలో, వ్యాపారంలో ఏదైనా సమస్యలు వచ్చినట్లయితే ఆ బుధుని ఆరాధన చేయడం, బుధగ్రహ బీజాక్షర మంత్రం పఠించడం, ఓం భూం బుధాయ నమం అనే ఈ బీజాక్షర మంత్రం మీరు ప్రతిరోజు నిత్యం 108 సార్లు జపించడం ద్వారా మీరు వాళ్ళ ఏమైనా సమస్యలు ఉంటే బయటపడడం అంటూ జరుగుతుంది. లేదా బుధుని అధిష్టాన దేవతైన మహావిష్ణువు, ఆయన విష్ణు సహస్రనామాలు బుధవారం నాడు తప్పకుండా పఠించడం కానీ, వినడం కానీ చేస్తే మీకు సమస్యలనే త్వరగా పరిష్కరించడం అంటూ జరుగుతుంది. శ్రీ సర్వేజన సుఖినో భవంతు.